అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. రాబోయే ఓట్ల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడైతే రాబోయే తరాల గురించి ఆలోచించేవాడు ప్రజానాయకుడని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే, ఈ మధ్య ఆటో యాక్సిడెంట్లో ఉపాధి హామీ కూలీలు ముగ్గురు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే ఇలా చనిపోయినప్పుడు గవర్నమెంట్ జీవో ప్రకారం ఆ కుటుంబానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఆ అమౌంట్ వెంటనే ఒక 6-7 అవర్స్లో ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ కృష్ణతేజ గారిని పిలిపించి 50,000 రూపాయలు ఆ కుటుంబానికి ఏమాత్రం సరిపోతాయని చెప్పేసి మనం మ్యాక్సిమం ఎంత ఇవ్వవచ్చు, ఎంత ఇవ్వగలము అని ఆలోచిస్తే 2 లక్షల వరకు ఇవ్వచ్చని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంక ఇక్కడతో ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఒక 1 వీక్ పోయిన తర్వాత మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ అందరినీ పిలిపించి ఒక కుటుంబానికి పెద్ద చనిపోతే 2 లక్షల రూపాయలు ఏ మూలకు వస్తాయని చెప్పేసి ఆలోచించి ఇలా కాదని చెప్పి ఒక ఇన్సూరెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఉపాధి హామీ కూలీలందరికీ కూడా, ఉపాధి హామీ శ్రామికులందరికీ కూడా త్వరితగతిన కేవలం వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1 కోటి మందికి ఎమర్జెన్సీగా 1 కోటి మందికి ఇన్సూరెన్స్ చేయించారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా దురదృష్టవశాత్తు ఎవరైనా ఉపాధి హామీ శ్రామికులు చనిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే నష్టపరిహారం 2 లక్షలతో పాటు ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే 2 లక్షలు, ఈ 4 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి అందడం ద్వారా వాళ్ళకి కుటుంబ అవసరాలకి, మరి కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి కుటుంబ అవసరాలకి ఈ 4 లక్షలు కనీసం కొంతలో కొంతైనా మేలు చేకూరుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ద్వారా ఈ విధానం ఇక నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు రావడం, కొన్ని లక్షలు లేదా కొన్ని వేలో నష్టపరిహారం ప్రకటించడం, అవి వచ్చేయో రాలేదన్నది కూడా పట్టించుకోకుండా తర్వాత ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోవడం, ఇదే మనం చూసాం. కానీ ఒక ముగ్గురు ఉపాధి హామీ శ్రామికులు చనిపోవడాన్ని అనే పాయింట్ని బేస్ చేసుకుని రాబోయే తరాలకి కేవలం 50,000 రూపాయలు సరిపోవని ఆ 50,000 రూపాయల నుంచి 4 లక్షలకు పెంచిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారికే చెల్లుతుంది. అందుకనే ముందు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ అంటే రాబోయే ఓట్ల కోసం ఆలోచించే నాయకుడు కాదు, రాబోయే తరం కోసం ఆలోచించే నాయకుడు. థ్యాంక్ యూ.